రేపటి నుంచి రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది ప్రభుత్వం. అందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు సివిల్ సప్లైస్ అధికారులు. 2-3 రోజుల నుంచే సన్నబియ్యం స్టాక్ రేషన్ దుకాణాలకు వెళ్లింది. రేషన్ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన బియ్యాన్ని ఫిలిప్పీన్స్ కు సప్లై చేస్తోంది సర్కార్. అందులో భాగంగా ఇవాళ కాకినాడ పోర్ట్ నుంచి ఒక షిప్ ఆ దేశానికి బయలుదేరింది. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. రాష్ట్రంలో ఉన్న దాదాపు 3 కోట్ల ఫ్యామిలీలకు రేపు ఫైన్ రైస్ ను అందించనుంది ప్రభుత్వం. ఈ స్కీమ్ ను నిన్న హుజూర్ నగర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించగా 1వ తేదీ నుంచి అన్ని షాపుల్లో పంపిణీకి సిద్ధం చేశారు. రేషన్ కార్డులున్న ప్రతి ఒక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం అందజేయనున్నారు. తెలంగాణ బియ్యాన్ని ఫిలిప్పీన్స్ కి ఎగుమతి చేయడానికి కుదిరిన ఒప్పందంలో భాగంగా కాకినాడ పోర్ట్ లో బియ్యం లోడ్ షిప్ ను ప్రారంభించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తొలి విడతగా 12,500 టన్నుల బియ్యాన్ని షిప్ ద్వారా పంపిస్తున్నారు. MTU 1010 రకం ముడి బియ్యాన్ని ఫిలిప్పీన్స్ కి ఎగుమతి చేయడానికి ఇప్పటికే ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా 8 లక్షల టన్నుల బియ్యాన్ని ఫిలిప్పీన్స్ కి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంది. రైస్ ఎగుమతులకు ఇతర దేశాలతో కూడా సంప్రదింపులు చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రేషన్ అవసరాలు తీరిన తర్వాతే బియ్యం ఎగుమతి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వాలు ఇటువంటి ప్రయత్నాలు చేయలేదని విమర్శించారు. లోకల్ కన్సంప్షన్ కాకుండా కేంద్ర ప్రభుత్వానికి FCI ద్వారా ఇవ్వడం కాకుండా ఎక్సెస్ ప్రొడక్షన్కి వివిధ ఏషియా ఖండంలో ఆఫ్రికాలో మా ప్రభుత్వం మరి మార్కెట్ ఎక్స్ప్లోరేషన్ చేయడం జరుగుతుంది. We are looking at various markets in Southeast Asia and Africa. రేపటి నుంచి సన్నబియ్యం ప్రక్రియ ప్రారంభం కానుండటంతో ఇప్పటికే డీలర్లను అలర్ట్ చేశారు అధికారులు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. నాణ్యమైన బియ్యం ప్రజలు వాడుకోవాలని సూచించారు అధికారులు. ఇక కొత్త రేషన్ కార్డులు వచ్చే నెల నుంచి పంపిణీ చేయనుండటంతో వారికి కూడా సన్నబియ్యం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.